హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొన్ని రోజుల్లో న్యాచురల్ స్టార్ నాని గారి హిట్ 3 సినిమా అయితే మన ముందుకు రానుంది. సో ఆ సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయి, ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక నాని గారి హిట్ 3 సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయంటే, ఆకాశం ఎంత ఎత్తుగా అయితే ఉంటుందో ఈ సినిమా మీద అంత ఎత్తునైతే అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే అంత ఘనంగా అంచనాలు ఎందుకు పెరిగాయంటే, హిట్ 3 ట్రైలర్ మాత్రం బీభత్సం సృష్టించిందని చెప్పాలి. అండ్ త్రిబుల్ ఆర్ రికార్డ్ని బ్రేక్ చేసిందంట వ్యూస్లో. సో అంత హ్యూజ్ లెవెల్లో హైప్ అయితే ఉంది. అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. సో మరి సినిమా నుంచి ముందుగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఆ నాని గారి మాస్ అనమాట. నాని గారి మాస్ అయితే ఉండబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అంతకుముందు సినిమాల్లో నాని గారిని ఈ మాస్ గెటప్‌లో అయితే ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి. సో మరి ఇది చాలా చాలా గట్టిగా వర్కౌట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకోటేంటంటే, పోలీస్‌గా నటించబోతున్నారు కదా! అండ్ క్రిమినల్ అనేవాడు భూమి మీద బతకూడదు అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. అండ్ క్రిమినల్స్‌కి ఎలాంటి శిక్షలెయ్యాలో నాని గారు ఆ సినిమాలో చూపించబోతున్నారనమాట. అండ్ వయలెన్స్ మాత్రం చాలా హై లెవెల్‌లో ఉందని చాలా క్లియర్‌గా అర్థమైంది. అండ్ నిజంగా రీసెంట్‌గా ఒక సినిమా వచ్చిందనమాట. అదే 'మార్కో' సినిమా. సో అందులో మాత్రం వయలెన్స్ ఎలా ఉంటదంటే అస్సలు చూడలేమనమాట. అండ్ చూస్తుంటే వాంతులు, లోపల తెవిలినట్టయితే అనిపిస్తుందనమాట. సో ఆ లెవెల్‌లో వయలెన్స్ అయితే ఉంటుంది. సో అంత ఘనంగా వయలెన్స్ ఉంది కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, అది వేరే విషయం. బట్ ఈ సినిమాలో ఒక పక్క వయలెన్స్‌ని జస్ట్ అలా చూపించి, నాని గారి క్యారెక్టర్‌ని మాత్రం హైలైట్ జేస్తున్నారు. అండ్ చాగంటి గారి ప్రవచనాలతో నాని గారిని ఎలివేట్ జేస్తున్నారంటే అది మామూలు విషయం గాదసలు. అండ్ నిజంగా ట్రైలర్‌లో ఏదన్నా ట్విస్ట్ ఉందంటే ఇదే. అసలు చాగంటి గారి మాటలతో నాని గారికి ఎలివేషన్ ఏంటబ్బా! అని అయితే అనిపించిందనమాట. సో ఇది. అండ్ ఈ సినిమా గట్టిగా కొట్టే అవకాశం గూడా ఉంది. ఇక కలెక్షన్స్‌లో నాకు తెలిసి ఒకవేళ గట్టి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిందనుకోండి, ఇక కలెక్షన్స్ అయితే నాకు తెలిసి ఒక 700-800 వసూలు చేయొచ్చు. అండ్ యావరేజ్ టాక్ వచ్చినా, ఫ్లాప్ టాక్ వచ్చినా ఒక 400-500 కోట్లయితే వసూలు చేయొచ్చు. సో అదనమాట. అండ్ ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మాత్రం నాని గారిగా పాన్ ఇండియా హీరో అయిపోతారనమాట. అండ్ ఎలాగైతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అండ్ అల్లు అర్జున్ గారు, అండ్ రామ్ చరణ్ గారు, వీళ్ళు ఎలాగైతే పెద్ద పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారో, సో నాని గారు కూడా ఆ సినిమాలకి తీసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నాని గారి క్రేజ్ మాత్రం చాలా పెరిగిపోద్ది. అండ్ టాప్ హీరో అయిపోతారనమాట.